హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. కల్కి మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడు ఏ మూవీ ట్రైలర్ రావడం జరిగింది, చూడడం జరిగింది. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉంది ఈ సినిమా ట్రైలర్. ముఖ్యంగా చాలా ఎంగేజింగ్గా ఉంది ట్రైలర్ అంతా కూడా. 3 minutes ఉంది ట్రైలరు. ఎంగేజింగ్గా ఉంది, ఎక్కడ బోర్ అనిపించలేదు ట్రైలర్ అయితే. అసలు లాగా ఏం అనిపించలేదు 3 minutes ఉన్నా కూడా. ఇక ఈ ట్రైలర్ చూడగా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మూవీ స్టోరీ మన ప్రభాస్ ఒక బౌంటీ హంటరు. దీపికా పదుకునే కాంప్లెక్స్లో ఉండిద్ది. ఆమె ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అక్కడి నుంచి ఎందుకు తప్పించుకుంది అది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆ కాంప్లెక్స్లో ఉండే హైయర్ అఫీషియల్స్ ఆమె మీద బౌంటీ అనౌన్స్ చేస్తారు. 1 million అవేవో ఉంటాయి కదా, 1 million సంథింగ్ కాయిన్స్ ఆమె మీద బౌంటీ పెడతారు. యాజ్ యూజువల్ మన ప్రభాస్ లక్ష్యమే దాంట్లోకి వెళ్ళడం కాబట్టి, కాంప్లెక్స్లోకి వెళ్ళడం, ఏమని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఇక 1 million బౌంటీ ఉంది కాబట్టి ఆమె పైన. ఇక అదే స్టోరీ. ఆమె దీపికా పదుకునేమో అలా ఎలానో మరి మన అమితాబ్ బచ్చన్ దగ్గరికి చేరుకునేది. ఆయన ఈ సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ కదా. ఆమె ఏమో అశ్వత్థామ ఆమెను కాపాడాలనుకుంటాడు. ఇక వీళ్ళ మధ్య ఫైట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఆమె కాంప్లెక్స్ నుంచి ఎందుకు పారిపోయింది, ఇదంతా మనం అశ్వత్థామ దగ్గరికి ఎలా వచ్చింది, అశ్వత్థామ ఆమెను ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, ఇదంతా మనం సినిమాలోనే తెలుస్తుంది. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా నాకు ఈ ట్రైలర్ చూసాక ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రభాస్ కల్కి అనా లేకపోతే వేరే క్యారెక్టర్ అనే చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ప్రభాసే కల్కి అయితే దీపికా పదుకునే ప్రెగ్నెంట్గా ఉంటుంది. దీపికా పదుకునే ఆమె కడుపులో ఉన్న బిడ్డను అశ్వత్థామ కాపాడాలనుకుంటుంటాడు. ఎందుకు? అదే నా మెయిన్ డౌట్. అసలు మన ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, దీపికా పదుకునే క్యారెక్టర్ ఏంటి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ బిడ్డే ఫ్యూచర్ అన్నట్టు చూపించారు ట్రైలర్లో. నాకు అలా అనిపించింది. ఒకవేళ ఆ బిడ్డే ఫ్యూచర్ అయితే, ఒకవేళ ఆ పుట్టబోయే బిడ్డే కల్కి అయితే మన ప్రభాస్ ఎవరు? అదే నాకు వచ్చిన పెద్ద డౌటు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. మీకేం అర్థమైందో ట్రైలర్లో చూసి. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. మూవీకి ముందు నాకు తెలియదు ఉన్నాడని, ట్రైలర్లో చూశాక అర్థమైంది ఆయన కూడా ఉన్నాడని. ముందు అనౌన్స్మెంట్లు కూడా ఎక్కడ రాలేదు, వీళ్ళందరినీ అనౌన్స్ చేశాడు. ఇక శ్రద్ధ కపూర్ ఎవరో ఇంకో ఆమె ఉంది, బాలీవుడ్ ఆమె పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఆమె కూడా బౌంటీ హంటర్ లాగా ఉంది. మన హీరోతో కొంచెం రొమాన్స్లో అయ్యి ఉన్నట్టున్నాయి దాంట్లో. ఇక ఈ ట్రైలర్ అయితే గ్రాఫిక్స్ కానీ విజువల్ చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం తక్కువగా అనిపించినాయి గ్రాఫిక్స్ విజువల్స్, కానీ చాలా వరకు అయితే ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి విజువల్స్. నాకు ట్రైలర్ ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అలాగే మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. అలాగే ఈ మూవీ June 27న థియేటర్స్లో రాబోతుంది. ఈ మూవీ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ప్రభాస్ ఫ్యాన్నే కాబట్టి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.